अस्सलामुअलैकुम, हाय, हेलो, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. 6 ఉడకబెట్టిన కోడిగుడ్లండి. ఇది అందరి ఇళ్ళల్లో ఇలా తురుముకునేది ఉంటుంది కదండి, కొబ్బరి తురుముకునేది. అదే ఒక పెద్ద హోల్స్ ఉన్న సైడ్ చూసుకొని ఇలా చక్కగా కోడిగుడ్డును నిలువుగా తురుముకోండి. మనం క్యారెట్ హల్వా చేసుకోవడానికి క్యారెట్ ఎలా తురుముతామో అలాగా మనం ఇందాక ఉడకబెట్టుకున్న గుడ్లన్నీ 6 అలానే తురిమేసేయండి. నేను ఇక్కడ 7 తీసుకున్నానండి. 6 చూపించి 7 అని చెప్తుంది అనుకుంటున్నారా? అయితే అది లాస్ట్ గార్నిషింగ్ కోసమని అలా కట్ చేసి పక్కన పెట్టేశాను. ఇలా లాస్ట్కు మిగిలిపోయిన ఇలా ముక్కలు ఏమైనా ఉండిపోతే చేత్తోనే అలా చిదిమేసేయండి, బాగానే ఉంటుంది. అన్నీ ఇలానే తురుముకోండి. తీసుకున్న 6 కోడిగుడ్లు కూడా ఇలానే నెమ్మదిగా తురిమేసుకోండి. నిలువుగా తురమండి, బాగా వస్తాయి. నూడిల్స్ లాగా అడ్డంగా తురమకండి, ఇలా నిలువుగానే తురిమేసుకోండి. ఇదిగో నేను మొత్తం 6 కోడిగుడ్లు ఇలానే చక్కగా మనం కొబ్బరి తురిమినట్టు తురిమేశాను. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా ఏవైనా మిగిలిపోయిన ఉంటే ఇలా చేత్తో అనేసేయండి, అనకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని, నేను ఇక్కడ ఇనుప కడాయి పెద్దది, ఎందుకంటే మనం ధాబా స్టైల్లో ఈ ఎగ్ కీమా కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ పెద్ద కడాయి ఒకటి తీసుకున్నాను, ఇనుపది. అందులో నేను ఇక్కడ మీడియం సైజు 3 ఉల్లిపాయలు చాపర్లో వేసి చక్కగా చాప్ చేశాను. ఒకవేళ మీ దగ్గర చాపర్ లేకపోతే గ్రైండ్ చేసుకోండి, లేకపోయినా అలా చిన్న చిన్నగా కట్ చేసుకొని అయినా మీరు ఇక్కడ తీసుకోవచ్చు ఉల్లిపాయలు. ఇలానే నేను చూపించిన విధంగా స్టెప్ బై స్టెప్ చేయండి, మిస్ కావద్దు, స్కిప్ చేయొద్దు వీడియో. అన్ని ఇంగ్రీడియంట్స్ ఏమైనా మిస్ అయిపోతే టేస్ట్ పాడైపోతుంది. ఇది నేను కసూరి మేతి తీసుకుంటున్నాను. ఉల్లిపాయలలో కసూరి మేతి వేయడం వల్ల ఏమవుతుందంటే టేస్ట్ బాగా వస్తుందండి, ఇందులో ఉన్న చేదుతనం తగ్గిపోతుంది. ఉల్లిపాయలో వేసి ఫ్రై చేయంగానే చేదుతనం అంతా ఉల్లిపాయ తీయదనంలో కలిసిపోయి అది మంచి ఫ్లేవర్ వస్తుంది. అల్లం నేను ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను. ఇది కూడా చక్కగా పచ్చిదనం పోయేంత వరకు అల్లాన్ని వేయించేసేయండి, బాగా గరిటెతోటి అంటుకోకుండా. ఇక్కడ నేను చిన్న టీ స్పూన్ వరకు ఉప్పు వేసాను. ఉప్పు రుచి చూసి యాడ్ చేసుకోండి. మనం గ్రేవీ ప్రిపేర్ చేశాక ఉప్పు ఎక్కువ తక్కువ చూసుకొని మీరు యాడ్ చేసుకోండి. చిన్న చిన్న టీ స్పూన్లతోనూ 2 టీ స్పూన్లు వేసాను. అది పెద్ద టీ స్పూన్తోనైతే 1 టీ స్పూన్ అవుతుందండి ఉప్పు. అల్లం మాత్రం పెద్దగా నేను నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను. ఇదిగా మాడనివ్వకుండా చక్కగా పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోండి. కారం వచ్చేసి 2 టీ స్పూన్లు తీసుకున్నాను. కారం కూడా మీ ఇష్టం అండి, మీరు రుచి చూసి యాడ్ చేసుకోండి. మీకు ఎంత ఘాటు కావాలో అంత, 1/2 టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేశాను. ఇవి ఉల్లికాడలు. ఈ ఉల్లికాడలు ఒక గుప్పడి వేసాను. ఇది ఆప్షనల్, మీ ఇష్టం అండి, ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. కానీ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇదంతా మాడనివ్వకుండా కలుపుతూనే ఉండండి ప్రాసెస్ మొత్తం, మసాలాలు వేసుకుంటా. ధనియాలు చిన్న టీ స్పూన్తో 2 టీ స్పూన్లు తీసుకున్నానండి. పెద్ద టీ స్పూన్తోనైతే 1 టీ స్పూన్ అవుతుంది. జీలకర్ర 1/2 టీ స్పూన్ అన్నట్టు, చిన్న టీ స్పూన్తో 1 టీ స్పూన్ తీసుకున్నాను. గరం మసాలా కూడా 1/2 టీ స్పూన్, చిన్న టీ స్పూన్తో 1 టీ స్పూన్ తీసుకున్నాను. ఇవన్నీ మాడనీయకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, మసాలాలు యాడ్ చేస్తూనే మాడనీయకుండా కలపండి. ఇవి చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్ తీసుకున్నాను. బాగా కలిపేసేయండి, మాడనీయకండి, చెయ్యి అస్సలు ఆపొద్దు. ఎందుకంటే మనం ఇక్కడ ఇనుప కడాయి తీసుకున్నాం కాబట్టి అంటుకుంటూ ఉంటుంది. ఇది అంటుకోకుండా ఢాబా వాళ్ళు ఎలా మనకు గరిట తిప్పుతూ ఉంటారో మసాలాలు వేసుకుంటూ, అలానే మనం ఇక్కడ తిప్పుతూ ఉండాలి గరిట, చెయ్యి ఆపకుండా మధ్య మధ్యలో. ఇక్కడ నేను కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవి 2 కలిపి నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. అవి 2 నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. చాపర్ ఉంటే చాపర్లో కూడా వేసి మీరు చక్కగా ఇలా చిన్న చిన్నగా చేసేసుకోవచ్చండి. ఇలా ఇది కూడా చక్కగా మళ్ళీ కలిపేసేయండి. ఇక్కడ మీరు ఆ మసాలాను అలా వదిలేయకండి, కలుపుతూనే ఉండండి, ఎందుకంటే అంటుకుంటుంది, మాడిపోతుంది, రుచి పాడవుతుంది. నేను ఇక్కడ బటర్ యాడ్ చేశాను. ఆప్షనల్ అండి బటర్, ఒకవేళ మీ దగ్గర లేకపోతే అవసరం లేదు, ఒకవేళ ఉంటే యాడ్ చేసుకోండి. బటర్కు బదులుగా ఏమైనా యాడ్ చేసుకోవాలని ఉంటే మటుకు మీరు ఇక్కడ నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. ఇది చిల్లీ, రెడ్ చిల్లీ అండి, కాశ్మీరీ రెడ్ చిల్లీ కలర్ కోసం యాడ్ చేశాను.
బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది, కలర్ బాగుంటుంది. ధాబా స్టైల్ ఇది. చపాతీతో, పుల్కాతో, నాన్తో, రోటీతో అసలు మీరు దేంతోనైనా తినేయచ్చండి, అంత బాగుంటుంది. ఈ ఎగ్ కీమా చాలా రుచిగా ఉంటుంది. ఈ 4-5 టమాటాలు తీసుకున్నానండి నేను, మీడియం సైజు. ఇది కూడా చాపర్లో వేసి చక్కగా అలా చాప్ చేసేసాను. ఇది కూడా చక్కగా అలా కలిపేసేయండి. ఇది బాగా మనకు టమాటా మొత్తం ఉడికిపోయేలాగా అసలు ఎక్కడ మీరు చెయ్యి ఆపొద్దు, కలుపుతూనే ఉండాలి. అక్కడ నించోవాలన్నట్టు కర్రీ మొత్తం అయిపోయేదాకా అలా కలుపుతూనే ఉండండి. అలా మీరు చెయ్యి ఆపారంటే మాడిపోతుంది. అలా కలపండి. బాగా కలిపేశాక ఇప్పుడు చూడండి, ఇదిగో ఎంత చక్కగా అంత థిక్గా వచ్చేసిందో ఈ మసాలా అంతా. చూడ్డానికి కూడా ఎంత కలర్ఫుల్గా కూడా ఉంది కదా. అసలు ఎంత రుచిగా ఉంటుందంటే ఒకసారి మీరు టేస్ట్ చేశారంటే అస్సలు వదలరు. మళ్ళీ మళ్ళీ నేను ఇదే కావాలి అని చేసుకొని తింటారు మీరు, అంత బాగుంటుంది. ఈ గ్రేవీ మట్టుకు అసలు మీరు ఎంత చక్కగా అంటే అక్కడ నించోనే ప్రిపేర్ చేయాలండి. మీరు అటు ఇటు కదలడానికి కూడా వీలు లేకుండా మొత్తం దగ్గర చేసుకోవాలి. మీరు 1 కప్పు వాటర్ యాడ్ చేశాను, ఎందుకంటే మనకు గ్రేవీ కాస్త థిక్గా కావాలి కదా. ఇప్పుడు మనము ఎగ్ ఏదైతే మనము ఇందాక తురిమి పెట్టుకున్నామో అందులో మనకి సొన ఉంటుంది కదా, పచ్చ సొన అనేది, అది గ్రేవీలో కలిసిపోతే గ్రేవీ థిక్ అయిపోతుంది. అలా థిక్గా అవ్వకుండా ఉండడానికి కోసమని మనం ఇక్కడ 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇదిగో ఈ సైడ్ నుంచి నూనె వచ్చేసింది చూసారా, ఇలా చక్కగా నూనె రిలీజ్ అయిపోయింది అంటే మనకి ఈ గ్రేవీ తయారైపోయింది. ఇప్పుడు ఎగ్ మనం యాడ్ చేసుకోవడానికి గ్రేవీ తయారైపోయింది అన్నట్టు. ఇప్పుడు ఇందులో మనం ఈ ఎగ్ కలిపేసేసుకొని కీమా ఇదిగో ఇలా 10 నుంచి 15 నిమిషాలు అలా తక్కువ మంట మీద అలా కలుపుతూనే ఉండండి. కాసేపు వదిలేయండి, 5 నిమిషాల వరకు అలా వదిలేసి 10 నిమిషాలు అలా ఉండనివ్వండి. మనకు ఏదైతే అది సోనా ఉందో, కొబ్బరి మనం తురిమాం కదండి ఎగ్, ఆ ఎగ్ తురిమిందంతా అది మంచిగా గ్రేవీలో ఉడికిపోతే ఆ ఫ్లేవర్ అసలు మీరు మర్చిపోలేరండి, అంత బాగుంటుంది. ఒక్కసారి మీరు ఈ గ్రేవీ కనుక తింటే, ట్రై చేస్తే అసలు మీరే అంటారు ఎంత బాగా కుదిరింది ఈ కోడిగుడ్డు కీమా. మర్చిపోలేని ఫ్లేవర్ అండి. మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు మీ ఇంట్లో వాళ్ళందరూ. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బెల్ ఐకాన్ హిట్ చేయండి. కొత్త వారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నెన్నో మరికొన్ని కొత్త వీడియోస్ అప్డేట్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.